హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఇంగ్లీష్కి సంబంధించి అనేక రకాల విషయాలు డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. అది స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, టెక్స్ట్ బుక్ గ్రామర్ కావచ్చు, జనరల్ గ్రామర్ కావచ్చు, కాంపిటేటివ్ ఇంగ్లీష్ కావచ్చు, అన్ని విషయాలను మనం తెలియజేస్తూ ఉన్నాము. ఇవి కనుక మీకు యూజ్ అవుతుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అవసరమైనటువంటి వాళ్ళకి షేర్ కూడా చేయండి. సరే ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఈరోజు మార్నింగ్ 9 to 12 మధ్య జరిగినటువంటి SA2 CBA3 ఎగ్జామ్కు సంబంధించినటువంటి కీ అనేటువంటిది నేను చెప్పబోతున్నాను. గుర్తుంచుకోండి, ఎగ్జామ్ జరిగినటువంటి 5 hours తర్వాత ఈ కీ అనేటువంటిది నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇది కూడా పర్టికులర్గా 3rd, 4th, 5th ఇంగ్లీష్కి సంబంధించింది. ఎందుకని నేను సపరేట్ వీడియో చేస్తున్నానంటే, దీంట్లో ఆన్సర్స్ తెలుసుకోవడం కాన్సెప్ట్ కాదు, ఆన్సర్స్తో పాటు ఎందుకు అది ఆన్సర్ అయింది అనేటువంటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కాన్సెప్ట్ బేస్డ్గా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో వీటిని మనం క్లియర్గా తెలుసుకుంటే టీచర్స్గా మనకు, స్టూడెంట్స్ కూడా తెలియజేయండి, వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేటువంటిది వచ్చింది, ఎందుకు ఇది పాసిబుల్ ఆన్సర్ అవుతుంది అనేటువంటిది. ముందుగా నేను 3rd class కీ అనేటువంటి డిస్ప్లే చేస్తాను. మీరు ఒకసారి ఇక్కడ చూస్తూ ఉండండి, నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉండండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏదైనా డీవియేషన్ ఉంటే, సో దీనికి ఆన్సర్ ఇది కాదు అని మీరు కనుక ఫీల్ అవుతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం అది ఎందుకు కాదు అనేటువంటి విషయం. ఓకేనా? సో చూడండి, ఫస్ట్, సో మీ అందరికీ తెలుసు 30 marksకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, అంటే 15 ఇచ్చాడు, ఈచ్ వన్ క్యారీస్ 2 marks. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆపోజిట్ వర్డ్ తీసుకున్నాడు, హెవీ తీసుకున్నాడు. ఇక్కడ వర్డ్ హెవీ యొక్క ఆపోజిట్ లైట్ అనమాట. సో రిమైనింగ్ 3 అనేటువంటి సెట్ కావు, సో లైట్ అనేటువంటిది కరెక్ట్. సో ఆన్సర్ అనేటువంటిది బి. నెక్స్ట్ సెకండ్ వర్డ్ చూడండి, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు విత్ బోర్డ్ ఉన్నటువంటి పిక్చర్స్ అనేటువంటిది ఇచ్చాడు. సో దాంట్లో కరెక్ట్ సెంటెన్స్, అంటే ఈ సెంటెన్స్ సూచించేటువంటి పిక్చర్ ఏది అన్నాడు. ఇక్కడ ద బోర్డ్ ఈజ్ బిసైడ్ ద బాక్స్. గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రిపోజిషన్ బిసైడ్ అనేటువంటిది తీసుకున్నాడు. సో బిసైడ్ అంటే పక్కన. సో బోర్డు బాక్స్ పక్కన ఉండేటువంటి ఇమేజ్ ఏంటి, అది కూడా బి అనండి. ఫస్ట్ ఏ బాక్స్లో ఆన్ మీద ఉంది, ఏ ఆప్షన్కి మీద ఉంది. సికి వచ్చేటప్పటికి ఇన్ ద బాక్స్ లోపల ఉంది. డి వచ్చేటప్పటికి బిహైండ్ ద బాక్స్ వెనక ఉంది. ఇక్కడ బి మాత్రమే బిసైడ్ పక్కన ఉంది బోర్డ్. సో ఇట్లా మనం ఆప్షన్స్ని కూడా తెలుసుకుంటేనే కరెక్ట్ ఆన్సర్ మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ డినోట్స్ ఏ కంప్లీటెడ్ యాక్షన్. కంప్లీటెడ్ యాక్షన్ అన్నాడు. కంప్లీటెడ్ లేదా ఫినిష్డ్ యాక్షన్ చెప్పడానికి మనం ఏ టెన్స్ వాడతాం? సింపుల్ పాస్ట్. మరి సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత V2, అంటే వర్బ్ అనేటువంటిది పాస్ట్ ఫామ్ ఉండాలి. చూద్దాం దేనికి ఉందో. ఏ ఆప్షన్లో చూడండి, డ్రింక్ V1 ఉంది, బిలో సింగ్ V1 ఉంది వర్బ్, సిలో ప్లేస్ V1 ఉంది, డిలో వెంట్ గో వెంట్ గాన్. సో దాని యొక్క V2 గో, V2 వెంట్, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ మీన్స్ ద సేమ్ యాజ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో. కింద ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేశాడు, దాని మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ని మనము గుర్తించాలి. ఇక్కడ హ్యాపీ కింద అండర్లైన్ చేశాడు. హ్యాపీ అంటే సంతోషం, మరి సంతోషాన్ని సూచించేటువంటి ఇంకొక వర్డ్ ఏంటండి? జాయ్ఫుల్. రిమైనింగ్ చూడండి, స్కేర్డ్ కాదు, బ్యాడ్, సాడ్ కాదు కదా. సో జాయ్ఫుల్ అనేటువంటిది ఆన్సర్. సో ఫోర్త్ది బి. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, కామన్ నౌన్ని మనం గుర్తించాలండి. కామన్ నౌన్ అంటే అందరికీ చెందేటువంటి పేర్లు. ఇక్కడ ఒక 3 ఏమో ప్రాపర్ నౌన్స్ అనేటువంటి ఇచ్చాడు. ప్రాపర్ నౌన్స్ అంటే పర్టికులర్ నేమ్స్. చూడండి, ఇక్కడ జూలై ఇది ఒక ప్రాపర్ నౌన్ అండి. దివాళీ, సో ఇది ఒక ఫెస్టివల్ నేమ్ కదా, ఇది కూడా ప్రాపర్ నౌన్. తాజ్ మహల్ ఇది ఒక కట్టడం పేరు, ఇది కూడా ప్రాపర్ నౌన్. సో కామన్గా అందరికీ చెందేటువంటి పేర్లు, అంటే ఒక గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెందేటువంటి పేరు ఏంటంటే ఓల్డ్ మ్యాన్. చూడండి, ఓల్డ్ మ్యాన్ అంటే ముసలి వాళ్ళందరూ ఈ కేటగిరీ కిందకి వస్తారు కదా. సో ఇది కామన్ నౌన్, కాబట్టి ఇక్కడ కామన్ నౌన్ ఓల్డ్ మ్యాన్. సో దీని యొక్క ఆన్సర్ సి. సో ఫిఫ్త్ది సి. నెక్స్ట్ సిక్స్త్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్లీట్స్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఇక్కడ ఒక బ్లాంక్ అనేటువంటిది ఉంది, అది కంప్లీట్ చేసేటువంటి వర్డ్ని మనం కనిపెట్టాలి. ద రోడ్ వాస్ వెరీ డాష్ అండ్ ఈజీ టు డ్రైవ్ ఆన్. రోడ్ అంట వెరీ డాష్ ఇచ్చాడు, బట్ ఈజీగా ఉందంట డ్రైవ్ చేయడానికి. మరి దీంట్లో సూట్ అయ్యేటువంటిది ఎంతో చూడండి. హాటా కుదరదు, తిన్నా కాదు, స్మాలా కాదు, బ్రాడ్. సో బ్రాడ్ విశాలంగా ఉంది, రోడ్డు విశాలంగా ఉంది కాబట్టి దాని మీద ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి దీని ఆన్సర్ డి అండి. నెక్స్ట్ సెవెంత్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ క్వశ్చన్ ఫామ్
ఫర్ ద సెంటెన్స్ గివెన్ బిలో. సో ఇక్కడ ఒక సెంటెన్స్ అనేటువంటిది ఇచ్చాడు, దానికి సూట్ అయ్యేటువంటి క్వశ్చన్ ఫామ్ని మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ సెంటెన్స్ యు ఆర్ ప్లేయింగ్, దీని క్వశ్చన్ ఫామ్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్టివ్ ముందు తీసుకొస్తే ఆటోమేటిక్గా అది క్వశ్చన్ తయారవుద్ది, చివర క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో ఆర్ యూ ప్లేయింగ్ అనేటువంటిది కరెక్ట్. సో ఆర్ యూ ప్లేయింగ్ ఇది ఏ ఆప్షన్లోనే ఇచ్చేసాడు. సో 7th ఏ. నెక్స్ట్ 8th చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ రైమ్స్ విత్ సివియర్ యొక్క రైమింగ్ వర్డ్ అనేటువంటి చూడాలి. ఇక్కడ ఫస్ట్ షూర్, దేర్, స్పియర్, కెరియర్. ఇక్కడ సివియర్ యొక్క రైమింగ్ వర్డ్ స్పియర్. సో రైమింగ్ వర్డ్ అనేటువంటిది ఇక్కడ స్పియర్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ 9th జోస్నా స్టూడ్ ఆఫ్టర్ 2 స్టూడెంట్స్ ఇన్ ద లంచ్ టైమ్, వాట్ ఈస్ హర్ పొజిషన్? జోస్నా అనేటువంటి అమ్మాయి నిలబడిందంట లైన్లో 2 స్టూడెంట్స్ తర్వాత, ఇద్దరు తర్వాత నిలబడిందంట, అంటే తను 3వ అమ్మాయి అవుతుంది కదా. సో 3rd అనేటువంటిది కరెక్ట్, కాబట్టి సి అనేటువంటిది ఆప్షన్ రైట్. నెక్స్ట్ 10th చూడండి, విచ్ సెంటెన్స్ హ్యాస్ ఏ ప్రాపర్ నౌన్ కలిగి ఉన్నటువంటి సెంటెన్స్ కనిపెట్టాలి. ప్రాపర్ నౌన్ అంటే మనుషుల పేర్లు కావచ్చు, లేదా ఏదైనా ప్లేసెస్ పేర్లు కావచ్చు, కంపెనీ నేమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీటిలలో సూట్ అయ్యేటువంటిది గమనించండి. చెన్నై అనేటువంటిది ఇచ్చాడు, చెన్నై అనేటువంటిది నేమ్ ఆఫ్ ద సిటీ నేమ్ అనేటువంటిది ఇది ప్రాపర్ నౌన్. ఇటువంటి ఆప్షన్ అనేటువంటిది ఇంకేమన్నా ఉందా అంటే ఏది నాకు కనపరావట్లేదు. సో కాబట్టి ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 11 నుంచి 15 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఒక స్టోరీ రిలేటెడ్గా ఉన్నాయి, అంటే ఒక కాంప్రిహెన్షన్ ముందు ఇచ్చాడు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి. మనం ఈ కాంప్రిహెన్షన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని వాటికి ఆన్సర్లు ఇక్కడ మనం పెట్టాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఈ కాంప్రిహెన్షన్ని థరోగా చదివి అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. నేను చదువుతాను, వాటి మీనింగ్ కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ద క్లెవర్ ర్యాబిట్ అనేటువంటిది స్టోరీ. వన్స్ ఏ క్రూయల్ లైన్ లివ్డ్ ఇన్ ఎ జంగిల్, ఒకసారి ఒక అడవిలో ఒక క్రూయల్ లైన్ అనేటువంటిది ఉండేదంట. హీ కిల్డ్ యానిమల్స్ ఎవ్రీడే ఫర్ ఫుడ్, రోజు కూడా యానిమల్స్ని చంపేదంట ఆహారం కోసం. ఆల్ ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ స్కేర్డ్ ఆఫ్ హిమ్, అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ అన్నీ కూడా దీని దెబ్బకు భయపడిపోతున్నాయంట. వన్ డే దే డిసైడెడ్ దట్ వన్ యానిమల్ వుడ్ గో టు ద లైన్ ఎవ్రీ డే యాజ్ హిస్ ఫుడ్, సో హీ వుడెంట్ హార్మ్ అదర్స్. సో అన్ని యానిమల్స్ కలిపి ఒక డెసిషన్ తీసుకున్నాయి, రోజు ఒక యానిమల్ దానికి ఆహారంగా వెళ్ళాలని. సో అలా ఉంటే మిగతాటి ఆ రోజు ప్రశాంతంగా ఉంటాయి కదా అని చెప్పేసి రోజు ఒక యానిమల్ ఆ లైన్ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయినాయంట. వన్ డే ఇట్ వాజ్ ద క్లెవర్ ర్యాబిట్స్ టర్న్. సో ఒక రోజు వచ్చింది ఒక క్లెవర్ ర్యాబిట్ టర్న్ అనేటువంటిది, అంటే ఈ రోజు వెళ్ళాల్సింది ఎవరు? ఒక ర్యాబిట్. దట్ అది క్లెవర్ ర్యాబిట్, దాని వంతు వచ్చింది లైన్ దగ్గరికి వెళ్ళడానికి. ద ర్యాబిట్ థాట్ ఆఫ్ ఎ ప్లాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద లైన్. ఈ ర్యాబిట్ క్లవర్ కదా, సో కాబట్టి ఇది ఒక ప్లాన్ ఆలోచించిందంట. ద ర్యాబిట్ వాక్డ్ స్లోలీ టు ద లైన్స్ డెన్, ఇది మెల్లగా లైన్స్ డెన్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిందంట. ద లైన్ వాజ్ యాంగ్రీ అండ్ ఆస్క్డ్ వై హీ వాజ్ లేట్. ముందే ఇది ఆకలితో ఉంది, దట్టు కోపంగా ఉంది, ఏమంటుంది, ఎందుకు ఇంత లేట్ అయ్యావు అని ర్యాబిట్ని అడిగింది. ద ర్యాబిట్ సెట్ అనదర్ లైన్ వాంటెడ్ టు ఈట్ హిమ్, అది చెప్పింది అనమాట. నన్ను ఇంకొక లైన్ తినాలనుకుంది, అందుకే నేను లేట్ అయ్యాను అని చెప్పింది. ద లైన్ ఆస్క్డ్ ద ర్యాబిట్ టు టేక్ హిమ్ టు ద అదర్ లైన్, అవునా నన్ను తీసుకెళ్ళి దాని దగ్గరికి అని ర్యాబిట్ని అడిగింది ఈ లైన్. ద ర్యాబిట్ టుక్ ద లైన్ టు ఎ డీప్ వెల్ అండ్ షోడ్ హిమ్ హిజ్ రిఫ్లెక్షన్ ఇన్ ద వాటర్. అప్పుడు ఈ క్లవర్ ర్యాబిట్ ఏం చేసింది, దీన్ని ఒక ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో ఇందులోనే ఉందని చెప్పింది. మన లైన్ అలా వంగి చూసేటప్పటికల్లా దానికి రిఫ్లెక్షన్ అనేటువంటిది కనపడుతూ ఉంది. ద లైన్ థాట్ ఇట్ వాజ్ అనదర్ లైన్ అండ్ జంప్డ్ ఇన్ టు ద వెల్ టు అటాక్. అప్పుడు మన లైన్ ఏమనుకుందంటే ఓహో ఇంకొక లైన్ ఉన్నట్టుంది ఇదని చెప్పేసి దాంట్లోకి దూకిందనమాట, దాన్ని చంపుదామని చెప్పేసి. ద లైన్ ఫెల్ ఇన్ టు ద వాటర్ అండ్ డైడ్. సో నీళ్ళల్లో పడినటువంటి లైన్ చనిపోయింది. ద యానిమల్స్ వర్ హ్యాపీ అండ్ సేఫ్. అప్పుడు అన్ని యానిమల్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనేటువంటిది ఈ స్టోరీ. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేటువంటివి చూద్దాం ఎలా ఉన్నాయో. ఫస్ట్ చూడండి, హూ వాజ్ కిల్లింగ్ ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. ఫారెస్ట్లో యానిమల్స్ని చంపేటువంటి జంతువు ఏంటి? ఆబ్వియస్గా లయన్. సో బి ఆన్సర్. వేర్ డిడ్ ద ర్యాబిట్ టేక్ ద లయన్. ర్యాబిట్ లైన్ ఎక్కడికి తీసుకెళ్ళిందండి? బావి దగ్గరికి కదా, వెల్ టు ఏ వెల్. సి ఆన్సర్. నెక్స్ట్ 13th వన్ చూడండి, వాట్ డిడ్ ద యానిమల్స్ డిసైడెడ్ టు డూ. మరి యానిమల్స్ ఏ నిర్ణయం తీసుకున్నాయండి అన్నాడు. యానిమల్స్ ఏ నిర్ణయం తీసుకున్నాయండి? రోజుకు ఒక యానిమల్ లైన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాయి. సో దానికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ ఏంటి? సెండ్ వన్ యానిమల్ ఈచ్ డే టు లైన్. ఒక యానిమల్ డైలీ వెళ్ళాలని అనుకున్నాయి కదా, సో ఇక్కడ డి అనేటువంటిది సూట్ అవుద్ది. వై డిడ్ ద లైన్ జంప్ ఇన్ టు ద వెల్. ఎందుకు లైన్ నీళ్ళలోకి దూకిందండి, బావిలోకి దూకింది? టు డ్రింక్ వాటర్, నీళ్ళు తాగడానికా, ర్యాబిట్ని కాపాడడానికా, ఎస్కేప్ కావడానికా? కాదు, టు అటాక్. ఇంకొక లైన్ ఉందని ఫీల్ అయింది కదా, కాబట్టి దాన్ని అటాక్ చేయడానికి దూకింది. సో ఏ అనేటువంటిది ఆన్సర్.
వాట్ లెసన్ డస్ ది స్టోరీ టీచర్స్? ఈ స్టోరీ వల్ల మనకు తెలిసేటువంటి లెసన్ ఏంటి అంటే, నెవర్ ట్రస్ట్ లయన్స్ కాదు, ఆల్వేస్ బీ కైండ్ టు యానిమల్స్ కాదు, క్లెవర్నెస్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్, ఇది కరెక్ట్. తెలివితేటలు సమస్యల్ని సాల్వ్ చేస్తాయి. మరి ఈ ర్యాబిట్ తెలివిగలది కాబట్టే సమస్య నుంచి బయటపడింది కాబట్టి సి అనేటువంటిది కరెక్ట్ అండి. స్ట్రెంగ్త్ ఈజ్ బెటర్ దాన్ క్లెవర్నెస్ కాదు, ఇక్కడ స్ట్రెంగ్త్ గురించి మనం ఏం చెప్పలేదు. సో ఇవ్వండి 15 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ మరియు నా ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చూద్దాం సెక్షన్ బి. సెక్షన్ బిలో ఇది పంక్చుయేషన్ మార్క్స్ అనమాట. ఈ పంక్చుయేషన్ మార్క్స్ని ప్రాపర్గా యూజ్ చేసి మనం రాయాలి. ఇక్కడ చూడండి ఏం మిస్టేక్ ఉందో నేను చెప్తాను. సురేష్ ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలా, సురేష్లో ఎస్ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ ఐ ఉంది చూడండి, ఐ ఎప్పుడు వచ్చినా కానీ క్యాపిటల్ ఉండాలండి. సో సురేష్లో ఎస్ ఐ. నెక్స్ట్ ఫుట్బాల్ ఆన్ సండే, గుర్తుంచుకోండి సండే అనేటువంటి కూడా ప్రాపర్ నౌన్. సో ఎస్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ అనేటువంటిది ఉండాలి, గుర్తుంచుకోవాలి. సండేలో ఎస్ క్యాపిటల్ ఉండాలి, చివరన ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉండాలి. సో ఇవి మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ 17th క్వశ్చన్, ఇక్కడ డొమెస్టిక్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ రాయమన్నాడు. చాలా చాలా ఈజీ అనమాట. డొమెస్టిక్ యానిమల్స్ మనతో పాటు పెంచుకునేటువంటి ఈ జంతువులు డొమెస్టిక్ అంటాం, అడవుల్లో నివసించేటువంటి వాటిని వైల్డ్ యానిమల్స్ అంటాం. సో ఇక్కడ డొమెస్టిక్ యానిమల్స్ ఒక 2 రాయమన్నాడు, వైల్డ్ 2 రాయమన్నాడు. ఏమైనా రాయొచ్చు, మీరు డాగ్ రాయొచ్చు, క్యాట్ రాయొచ్చు, గోట్ రాయొచ్చు, ఏవైనా రాయొచ్చు. మనం ఇక్కడ ఏం రాసామండి, కౌ క్యాట్ అనేటువంటిది తీసుకున్నాం, మీ ఇష్టం. నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ చాలా ఉన్నాయి, నేను లయన్ టైగర్ అనేటువంటిది తీసుకున్నాం. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు స్పెల్ అనేటువంటిది మిస్ చేశాడు. మన కరెక్ట్ స్పెల్లింగ్ అనేటువంటిది ఆ వర్డ్స్కి రాయాలి. ఫస్ట్ అది సడన్లీ అండి, సడన్లీలో యూ మిస్ అయింది, తర్వాత ఈ మిస్ అయింది. సో యూ ఈ ఆ బ్లాంక్స్లో ఉండాలి. నెక్స్ట్ కమోడిటీస్లో ఓ మిస్ చేశాడు, నెక్స్ట్ బ్లాంక్లో కూడా ఓ అనేటువంటిది మిస్ చేశాడు. నెక్స్ట్ వెయిట్ ఈ ఐ మిస్ అయింది. నెక్స్ట్ ట్రిమ్మింగ్ అండి, ఆరు ఎమ్ మిస్ అయింది. ఓకేనా. నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా 2 లైన్స్ ఉన్నటువంటి ఒక షార్ట్ స్టోరీ ఇచ్చాడు. సో అక్కడ ఏం చేయాలి, సర్కిల్ ద పర్సనల్ ప్రొనౌన్స్ సర్కిల్ చేయాలి, రౌండ్ చేయాలి. మరి పర్సనల్ ప్రొనౌన్స్ మీకు తెలుసా? పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటివి మనం సబ్జెక్ట్స్గా చెప్పుకుంటూ ఉంటాం. ఐ వి యూ దే హీ షీ ఇట్, వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. బట్ అంత డెప్త్గా అవసరం లేదు. ఇక్కడ మామూలు సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ని తీసుకున్నాడు. ఐ వి యూ దే హీ షీ ఇట్. మరి అవి ఇక్కడ ఉన్నాయా లేదా చూద్దాం. షీ ఉంది, షీ లవ్స్, షీ ఉంది, హీ హెల్ప్స్, హీ ఉంది, ఐ ఇచ్చాడు, ఇట్ అనేటువంటిది ఇచ్చాడు. సో షీ, హీ, ఐ, ఇట్ ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 20th ఇక్కడ ఏం చేశాడంటే మనం బ్లాంక్స్ ఫిల్ చేయాలి. మీ ఫ్రెండ్ని మీ మదర్కి ఇంట్రడ్యూస్ చేయమని చెప్తా ఉన్నారు. చూడండి, మామ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్, హిజ్ నేమ్ ఈజ్ ఏదైనా తీసుకోవచ్చు, సురేష్. హీ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. హిజ్ ఫాదర్ ఈజ్ అ టీచర్, టైలర్, డాక్టర్ ఏదైనా చెప్పండి. హిజ్ మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్, టీచర్, డాక్టర్ ఏదైనా పెట్టచ్చు. వీ ప్లే గేమ్స్ ఇన్ అవర్ స్కూల్ గ్రౌండ్ ఎవ్రీ డే. ఇక్కడ గేమ్స్ అనేటువంటి మనం తీసుకుంటాం. సో ఇదండి 3rd క్లాస్ యొక్క కీ మరియు ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 4th క్లాస్ చూద్దాం. నెక్స్ట్ 4th క్లాస్ కీ అనేటువంటి చూద్దాం. ఇందులో కూడా 15 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ఇవి. సో ఇక్కడ 30 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ దీస్ కెన్ బి యాడెడ్ బిఫోర్ ద వర్డ్ లెజిబుల్? లెజిబుల్కి ముందు యాడ్ చేయాలి మనము అక్కడ ఉన్నటువంటి ఆ ప్రిఫిక్స్ని, టు మేక్ ఇట్స్ ఆపోజిట్, దాని వ్యతిరేకంగా మార్చడానికి. లెజిబుల్కి ఏమి యాడ్ చేస్తే మనకు ఆపోజిట్ అవుతుందండి, ఇల్లెజిబుల్. సో ఐఎల్ అనేటువంటిది ఇక్కడ మనము యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఇది ఉమెన్కి ప్లూరల్. సో ప్లూరల్ ఇవి ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అనమాట. సో ఎస్లు అనేటువంటి యాడ్ చేస్తే ఇక్కడ ప్లూరల్ కాదు. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఎంఏఎన్, ఉమెన్లో ఎంఏఎన్, ఏ తీసేసి ఈ పెట్టాలి, విమిన్, WOMEN అవుతుంది అనమాట. సో ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అ రెగ్యులర్ వర్బ్? రెగ్యులర్ వర్బ్ని కనిపెట్టాలి. రెగ్యులర్ వర్బ్ అని ఎలా చెప్తాం మనం? V2 V3లలో ఈడీ ఎండింగ్స్ ఉండాలా. ఒకసారి చూడండి, సెకండ్ చూద్దాం ఆప్షన్స్. టెల్కి టోల్డ్ ఈడీ లేదు. విన్, వన్ ఈడీ లేదు. బై, బాట్ ఈడీ లేదు. సో ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో ఇక్కడ రెగ్యులర్ వర్బ్ ఏంటంటే ఆస్క్డ్. నెక్స్ట్ 4th చూడండి, ప్రొటెస్టెడ్ యొక్క మీనింగ్ అనేటువంటిది మనం కనిపెట్టాలి. ప్రొటెస్ట్ అంటే వ్యతిరేకత తెలియజేయడము, అబ్జెక్ట్ చేయడం అనేటువంటిది దీని యొక్క మీనింగ్ అనమాట. సో దీనికి ఏది సూట్ అవుతుంది? సో అబ్జెక్టెడ్ అనేటువంటిది వచ్చింది. సో సి అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ 5th చూడండి, నైట్, NIGHT, నైట్ యొక్క అనాగ్రామ్ కనుక్కోమన్నాడు. అనాగ్రామ్ అంటే అక్కడ ఉన్నటువంటి లెటర్స్ని మనం తారుమారు చేస్తూ ఏ లెటర్ని స్కిప్ చేయకుండా
ఒక కొత్త వర్డ్ని సృష్టించాలి. మరి నైట్కి వచ్చేటువంటిది ఏంటండి, థింగ్ అనేటువంటిది సూట్ అవుతుంది. చూడండి ఫస్ట్ ఇది సైట్, ఎస్ లెటర్ ఇక్కడ ఆప్షన్స్లో ఉంది, బట్ నైట్లో ఎస్ లేదు కదా, కాబట్టి ఇది రాంగ్. లైట్లో ఎల్ లేదు, సో ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా సెట్ కాదు. నెక్స్ట్ కే ఇచ్చాడు, సో కే అనేటువంటిది నైట్లో లేదు కదా, కాబట్టి ఈ లెటర్ అనేటువంటిది కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ డి చూడండి, థింగ్ నైట్లో ఉన్నటువంటి ప్రతి లెటర్ను వాడాడు, THING. సో కాబట్టి ఇట్లా ప్రతి లెటర్ యూజ్ చేస్తూ డిఫరెంట్ వర్డ్స్ క్రియేట్ చేసేటువంటి దాన్ని మనము అనాగ్రామ్ అంటాం. సో డి కరెక్ట్. నెక్స్ట్ సిక్స్త్ది రీప్లేస్ చేయమన్నాడండి. హరిణి అండ్ ఐ వెంట్ టు ద మార్కెట్. హరిణి నేను మార్కెట్కి వెళ్ళాము. సో దాన్ని రీప్లేస్ చేస్తే ఏం పెట్టచ్చు మనము, హరిణి ఐ ఇద్దరిని తీసేసి వి పెట్టచ్చు. మేము అంటే వాళ్ళు నేను కలిపి మేము అవుతుంది కదా. సో ఇక్కడ వి అనేటువంటిది కరెక్ట్ సెట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ దిస్ కంప్లీట్స్ ద సెంటెన్స్ కరెక్ట్లీ. ఈ బ్లాంక్లో కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది మనం పెట్టాలా. ఇన్ అవర్ స్ట్రీట్ దేర్ ఈజ్ అ డాష్ బిల్డింగ్. ప్రాపర్ అడ్జెక్టివ్ యూజ్ చేయాలి. ఫాస్ట్, లౌడ్, ప్లేఫుల్ కాదు. టాల్ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ ఉంది. సో ఇక్కడ టాల్ అనేటువంటిది సూట్ అవుద్ది. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ 8th చూడండి. రీడ్ ద సెంటెన్స్ అండ్ ఐడెంటిఫై ద మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్, ఒక మెటీరియల్ మనం ఇక్కడ తీసుకోవాలా. ఆ మెటీరియల్ కెన్ బి సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ సూట్ అయ్యేది హీ అనేటువంటిది ప్రొనౌన్ అండి. ఇక్కడ ఫిల్డ్ అనేటువంటిది వర్బ్. సో బాటిల్ అనేటువంటిది ఇది కూడా నౌన్. సో ఆబ్వియస్గా వాటర్ అనేటువంటిది మెటీరియల్ నౌన్ అవుతుంది, అంటే డి ఆన్సర్. నెక్స్ట్ 9th చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ బిలో. చూడండి డాష్ డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే. సో ఆన్సర్ని బట్టి మనం అక్కడ ఏం పెట్టాలనో డిసైడ్ అవుతుంది. ఐ గో టు స్కూల్ బై బైసికల్. సో ఇక్కడ మనం సైకిల్ మీద వెళ్తాం అనేటువంటి ఆన్సర్ వచ్చిందంటే క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్తావు, ఎలా అంటే హౌ. సో ఇక్కడ బి అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ 10th చూడండి. విచ్ ఆఫ్ దీస్ యూజెస్ ఇన్వర్టెడ్ కామర్స్ కరెక్ట్లీ. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ప్రాపర్గా ఇన్వర్టెడ్ కామర్స్ వాడినటువంటి సెంటెన్స్ ఏది అనేటువంటిది ఇచ్చాడు. చూడండి షీ ఆస్క్డ్ కామా ఇన్వర్టెడ్ కామర్స్ వాట్ ఈజ్ యువర్ నేమ్ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఇది కరెక్ట్గా పెట్టిందనమాట. బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ అంతా కూడా నచ్చిన చోట అవి పెట్టేశాడు. ఓకేనా. నెక్స్ట్ అగైన్ 11 to 15 క్వశ్చన్స్ అనేటువంటివి కాంప్రిహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇక్కడ స్టోరీ అనేటువంటిది ఇచ్చాడు, వాటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి. ముందు మనం కాంప్రిహెన్షన్ చూద్దాం, తర్వాత ఈ ఆన్సర్స్ అనేటువంటివి మనం చూద్దాం. ద మంకీ అండ్ ద క్రొకడైల్, ఇది అందరికీ తెలిసినటువంటి స్టోరీనే. సో మంకీ అనేటువంటిది ఒక రివర్ ఒడ్డున అనేటువంటిది ఒక చెట్టు పైన ఉంటుంది. సరే ఒకసారి చదువుతాను చూడండి. వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ మంకీ లివ్డ్ అనే బిగ్ ట్రీ నియర్ ఏ రివర్. ఒకనొకప్పుడు ఒక మంకీ ఒక నది పక్కన పెద్ద చెట్టు పైన నివసిస్తూ ఉండేదంట. ద ట్రీ హ్యాడ్ స్వీట్ జ్యూసీ ఫ్రూట్స్. ఆ చెట్టు పైన తీయనైనటువంటి జ్యూసీ ఫ్రూట్స్ అనేటువంటివి ఉండేవి. వన్ డే ఏ క్రొకడైల్ కేమ్ టు ద రివర్ బ్యాంక్. ఒకసారి క్రొకడైల్ ఆ నది ఒడ్డుకు వచ్చింది. ద మంకీ సా హిమ్ అండ్ గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్స్. ఆ క్రొకడైల్కి మంకీ కొన్ని ఫ్రూట్స్ అనేటువంటిది ఇచ్చిందంట. ద క్రొకడైల్ లవ్డ్ ద ఫ్రూట్స్ అండ్ థ్యాంక్డ్ ద మంకీ. దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. క్రొకడైల్కి ఆ ఫ్రూట్స్ అనేటువంటి చాలా నచ్చాయి, అది మంకీ తోటి స్నేహం చేసింది. త్వరలోనే అవి మంచి ఫ్రెండ్స్గా మారాయి. ద క్రొకడైల్స్ వైఫ్ వాంటెడ్ టు ఈట్ ద మంకీస్ హార్ట్. ఈ క్రొకడైల్ భార్యకు ఏం దుర్బుద్ధి పుట్టిందో చూడండి, ఆ కోతి గుండెను తినాలని అనుకుందంట. షీ టోల్డ్ హర్ హస్బెండ్ టు బ్రింగ్ ద మంకీ టు హర్. భర్త చెప్పింది, నువ్వు వెళ్ళి మంకీని తీసుకొని రా, దాని గుండెని తినేస్తా అన్నది. సో పాపము ఈ క్రొకడైల్ ఇష్టం లేకపోయినా ఓకే అయితే చేసింది. ద నెక్స్ట్ డే క్రొకడైల్ ఇన్వైటెడ్ మంకీ టు హిస్ హోమ్. సో దానికి చెప్పలేదు, చెప్పకుండా నీకు మంచి విందు ఏర్పాటు చేసాము రా మా ఇంటికని క్రొకడైల్ చెప్పింది. పాపం మంకీ నమ్మి దాని మీద ఎక్కింది. ద మంకీ సాట్ ఆన్ ద క్రొకడైల్స్ బ్యాక్. దాని వీప్ పైన ఎక్కి స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇది నదిలో క్రాచ్ చేయడానికి క్రొకడైల్ అనేటువంటిది ముందుకు కదిలింది. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రివర్, నది మధ్యలో ఉండగా క్రొకడైల్ టోల్డ్ ద మంకీ అబౌట్ హిస్ వైఫ్స్ ప్లాన్. అప్పుడు చెప్పింది ఆ తీరిగ్గా, నిన్ను నేను ఎందుకు తీసుకెళ్తున్నానంటే నా భార్య నిన్ను తినాలని అనుకుంటుంది, నీ గుండె కావాలంట అని చెప్పింది. ద క్లవర్ మంకీ క్విక్లీ సెడ్. వెంటనే అర్థమైంది దీనికి వీళ్ళ ప్లాన్. వెంటనే అది ఒక ఐడియా ఆలోచించింది. ఏం చెప్పిందో తెలుసా? హో నో, ఐ లెఫ్ట్ మై హార్ట్ ఆన్ ద ట్రీ. అరే రే ఏంటి ఇప్పుడు చెప్తున్నావు, నా గుండెని నేను చెట్టు పైన పెట్టేశా. లెట్స్ గో బ్యాక్ అండ్ గెట్ ఇట్. పద వెళ్దాం, గుండెని తీసుకొస్తా. మీకు కావాల్సింది గుండె కదా, చెట్టు పైన ఉంది, పద తెచ్చుకుందామని చెప్పింది మంకీ. ద క్రొకడైల్ బిలీవ్డ్ హిమ్ అండ్ టర్న్డ్ బ్యాక్. క్రొకడైల్ అమాయకమైంది, ఇది తిక్కలది అనమాట. సో నమ్మింది, వెనక్కి వెళ్ళింది. యాజ్ సూన్ యాజ్ దే రీచ్డ్ ద ట్రీ, ఎప్పుడైతే అవి చెట్టు దగ్గరికి వెళ్ళాయో ద మంకీ జంప్డ్ అప్ అండ్ సెడ్. వెంటనే గట్టుపైకి దూకి అప్పుడు చెప్పిందంట మంకీ, యూ కెనాట్ హ్యావ్ మై హార్ట్. నా గుండెని నువ్వు తీసుకెళ్ళలేవు.
యూ లైక్ టు మీ, నువ్వు నాతో అబద్ధం చెప్పావు. వీ కెనాట్ బి ఫ్రెండ్స్ ఎనీమోర్, మనం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ కానే కాదు. ద మంకీ స్టేడ్ స్టేఫ్ ఆన్ ద ట్రీ అని చెప్పేసి కోతి చెట్టు పైన సేఫ్గా ఉండిపోయింది అనమాట. ఈ క్రోకోడైల్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇది స్టోరీ అండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. వేర్ డిడ్ ద మంకీ లివ్, మంకీ ఎక్కడ నివసించిందండి? సో రివర్ పక్కన ఉన్నటువంటి పెద్ద చెట్టు పైన కదా. సో ఏమి ఇచ్చాడు ఆప్షన్? అనే బిగ్ ట్రీ, రైట్, సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ఏ కరెక్ట్. హూ డిడ్ ద మంకీ మీట్ ఎట్ ద రివర్ బ్యాంక్, ఎవరిని కలిసింది? క్రొకడైల్ని. సో డి కరెక్ట్ ఆన్సర్. వై డిడ్ ద క్రొకడైల్స్ వైఫ్ వాంట్ ద మంకీ, ఎందుకు క్రొకడైల్ వైఫ్ మంకీని కావాలనుకుంది? ఏం చేద్దామని, దాని యొక్క గుండెని తినాలని అనుకుంది కదా. టు ఈట్ ఈజ్ హార్ట్, సో దాని గుండెని తినాలనుకుంది. సో ఏ కరెక్ట్. నెక్స్ట్ 14 చూడండి. వై డిడ్ ద మంకీ ఆస్క్ ద క్రొకడైల్ టు గో బ్యాక్ టు ద ట్రీ, ఎందుకు మంకీ క్రొకడైల్ని వెనక్కి వెళ్దామని చెప్పింది? ఆప్షన్స్ చూడండి. టు గెట్ మోర్ ఫ్రూట్స్, ఫ్రూట్స్ తేవడానికా? కాదు. టు గెట్ ద క్రొకడైల్స్ హార్ట్, క్రొకడైల్ హార్ట్ తేవడానికా? కాదు. టు ఎస్కేప్ ఫ్రమ్ ద క్రొకడైల్, క్రొకడైల్ నుంచి తప్పించుకోవడానికి. ఓకే, ఇదైతే సూట్ అవుతుంది. 4th కూడా చూద్దాం. టు షో ద క్రొకడైల్ హిజ్ హోమ్, తన ఇంటిని చూపెట్టడానికే? కాదు. సో సి కరెక్ట్, తప్పించుకోవడానికి వెనక్కి వెళ్దాం అనేటువంటి చెప్పింది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. వాట్ లెసన్ డస్ ది స్టోరీ టీచర్స్, ఈ లెసన్ వల్ల మనకు ఏ పాఠం అనేటువంటిది తెలుస్తుంది? ఏం లెసన్ అనేటువంటిది మనకు చెప్తుంది ఈ పాఠం అనేటువంటిది? ఫస్ట్ది, ఆల్వేస్ ట్రస్ట్ స్ట్రేంజర్స్, స్ట్రేంజర్స్ని నమ్మాలా ఎప్పుడు? కాదు. హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్, కష్టపడితే విజయం వస్తుంది. అసలు ఇక్కడ దానికి సంబంధించిన స్టోరీయే కాదు, ఇది కాదు. యూజ్ యువర్ క్లవర్నెస్ టు స్టే సేఫ్, మీ తెలివితేటలను వాడాలని మనం సేఫ్గా ఉండడానికి. సరిపోయింది కదా, ఈ తెలివితేటలు వాడింది, సేఫ్గా తప్పించుకుంది మంకీ. సో ఇది సూట్ అవుతుంది. డి కూడా చూద్దాం. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఇది కాదు. సో సి అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ 16th చూడండి. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఆల్ఫాబెట్స్ A to Z ఆర్డర్లో మనం చూసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ లెటర్ చూడండి, SWNW. సో వీళ్ళలో ఏది ముందు వచ్చింది? ఎన్ అనేటువంటిది ముందు వచ్చింది కాబట్టి నెక్టర్ అనేటువంటిది ముందు వచ్చింది. నెక్స్ట్ ఎస్ వచ్చింది. సో సీనరీ నెక్స్ట్ వచ్చింది. తర్వాత విదర్, వింటర్. సో 2 డబ్ల్యూతో వస్తాయి. ఫస్ట్ లెటర్ WWCM, సెకండ్ లెటర్ IICM, థర్డ్ లెటర్ చూడండి టీ ముందు వస్తుందా, ఎన్ ముందు వస్తుందా? ఎన్ ముందు వస్తుంది కాబట్టి వింటర్ ముందు వచ్చింది, తర్వాత విదర్ అనేటువంటిది వచ్చింది. సో ఆర్డర్ అనేటువంటిది నెక్టర్, సీనరీ, వింటర్, విదర్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అదేంటంటే లిసన్ నుంచి మన వర్డ్స్ని ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే లిస్ట్, 10, సిట్, లిట్, ఇవన్నీ కూడా లిజన్లో ఉన్నటువంటి లెటర్స్ ద్వారా ఏర్పడినటువంటి న్యూ వర్డ్స్. అట్లా మీరు కూడా కన్వర్జేషన్ అనేటువంటి ఈ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని వాడి కొత్త కొత్త వర్డ్స్ క్రియేట్ చేయాలి. 4 క్రియేట్ చేయమన్నాడు. లెటర్ ఆర్డర్ అనేటువంటి జంబులు కావచ్చండి, అటు ఇటు ఎట్లయినా మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఫస్ట్ నేనేం రాశానంటే SAT, SAT SAT, CAR కార్, TIN టిన్, NOT నాట్, ఇవి తీసుకున్నాను. మీరు ఇంకా చాలా క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఇక్కడ లింకర్స్ అనేటువంటి ఇచ్చాడు మనకు. క్లూస్లో ఒక 4 లింకర్స్ ఇచ్చాడు. వాటిని ప్రాపర్ బ్లాంక్స్లో మనం సెట్ చేయాలా. వీ మేడ్ అ పేపర్ బోట్ ఇన్ క్లాస్, మేము పేపర్ బోట్ తయారు చేసాము. తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, సో ఫస్ట్ అనేటువంటిది వచ్చింది మన లింకర్. వీ టుక్ ఎ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోవాలి. తర్వాత దాన్ని ఫోల్డ్ చేయాలి కేర్ఫుల్గా. దెన్ ఓకేనా, ఆఫ్టర్ దట్ తర్వాత వీ షేప్డ్ ఇట్ ఇంటూ ఎ బోట్. ఫైనల్లీ చివరికి వి టెస్టెడ్ ఇట్ బై ఫ్లోటింగ్ ఇట్ ఇన్ ఎ బౌల్ ఆఫ్ వాటర్. చివరికి మేము దాన్ని టెస్ట్ చేసామన్నాడు. సో ఆర్డరింగ్ పాయింట్స్ అనమాట ఇవి లింకర్స్లో. సో ఫస్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బ్లాంక్స్ అనేటువంటివి ఇవి కూడా మల్టిపుల్ చాయిస్ లాగా ఒక 3 ఆప్షన్స్ తోటి ఉన్నటువంటి బ్లాంక్స్ అనేటువంటి ఇచ్చాడు. దాంట్లో కరెక్ట్ ఇది మనం చూస్ చేసుకోవాలి. 19th ఫస్ట్ చూడండి. దే డాష్ ఏ న్యూ కార్ నెక్స్ట్ మంత్. గుర్తుంచుకోండి, నెక్స్ట్ మంత్ అన్నానంటే అది సింపుల్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. సో సబ్జెక్ట్ తర్వాత విల్ ఆట్ షెల్ ప్లస్ V1 ఉండాలి. ఇక్కడ దే కాబట్టి విల్ వచ్చింది. సో విల్ బై, అది సూట్ అవుతుంది. ఆప్షన్స్లో ఏమున్నాయి? బై, బాట్, విల్ బై కరెక్ట్. సెకండ్ది చూడండి, మీరు క్లూస్ అనేటువంటి గుర్తుంచుకోవాలండి. ఆ టెన్స్లో వచ్చేటువంటి క్లూస్ గుర్తుంచుకుంటే ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో మనకు అర్థమవుతుంది. దే డాష్ ఆ మూవీ లాస్ట్ నైట్. గుర్తుంచుకో, లాస్ట్ నైట్, నిన్న రాత్రి అంటే ఇక్కడ పాస్ట్ వర్బ్ అనేటువంటి తీసుకోవాలి. వాచ్, వాచ్డ్, విల్ వాచ్, ఏది సూట్ అవుతుంది? ఏది పాస్ట్ వర్బ్? వాచ్డ్. ఓకే. నెక్స్ట్ థర్డ్, దే డాష్ ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్. ఎవ్రీ డే అనేటువంటిది సింపుల్ ప్రెజెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే యాక్షన్ సబ్జెక్ట్ తర్వాత V1ని తీసుకుంటుంది అనమాట, అంటే వర్బ్ 1. మరి ఏమున్నాయి ఆప్షన్స్? ప్లే, ప్లేడ్, విల్ ప్లే. ప్లే అనేటువంటిది V1, విల్ అనేటువంటిది రాదు సింపుల్ ప్రెజెంట్లో. నెక్స్ట్ 4th చూడండి, దే డాష్ వాటర్. ఇక్కడ దేకి సూట్ అయ్యేటువంటి హెల్పింగ్ వర్బ్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి
యామ్ రాదు, యామ్ ఐకి వచ్చింది. ఈజ్ దేకి రాదండి, హీ షీట్కి వచ్చింది. సో దేకి వచ్చేటువంటిది ఆర్, కాబట్టి ఆర్ డ్రింకింగ్ కరెక్ట్. నెక్స్ట్ మనకు 20th క్వశ్చన్, మనకు ఇక్కడ హింట్స్ అనేటువంటి ఉన్నాయి. అకార్డింగ్ టు ద హింట్స్ వీ హ్యావ్ టు రైట్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించినటువంటి ఒక పారాగ్రాఫ్ మనం రాయాలి, బయోగ్రాఫికల్ స్కెచ్. ఈ హింట్స్ని యూజ్ చేసి, హింట్స్ ఏమున్నాయండి? రవీంద్రనాథ్ ఠాగూర్, కోల్కతా, 7 May 1861. దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవి, పోయట్, రైటర్, ఎడ్యుకేషనలిస్ట్, రిసీవ్ నోబెల్ ప్రైజ్, డైడ్ ఆన్ 7th August 1941 ఇన్ కోల్కతా. సో ఆల్రెడీ మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్ వర్డ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. మనం జస్ట్ స్ట్రక్చరల్ వర్డ్స్ వాడి వాటిని రెడీ చేయాలి. చూడండి నేనేం రాశాను. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ బోర్న్ ఆన్ 7th May 1861 in Kolkata. Okay, his parents were Debendranath Tagore and Sarada Devi. He was a poet, writer and educationalist. Okay, he got Nobel Prize. He received Nobel Prize and what actually means term. He died on 7th August 1941 in Kolkata. So ఇలా మనం రాయొచ్చు. సో మీకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి మీరు ఇంకా డిఫరెంట్గా కూడా రాయొచ్చు అండి, అది మీ చాయిస్. సో 4th కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం 5th క్లాస్ చూద్దాం. ఓకేనండి, మరి 5th క్లాస్కి అనేటువంటి చూద్దాం. సో దీంట్లో కూడా 15 క్వశ్చన్స్, 2 మార్క్స్, 30 మార్క్స్కి ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్. ఫస్ట్ ఇది ఆపోజిట్ వర్డ్ తీసుకున్నాడు, నేరో ఆపోజిట్ రాయాలి మనం. నేరోకి ఆపోజిట్ ఏంటండి? బ్రాడ్ డైరెక్ట్ ఉంది మనకు లెసన్లోనే ఇది. నెక్స్ట్ సెకండ్ చూడండి, మనం ఆ బ్లాంక్లో సూట్ అయ్యేటువంటి వర్డ్ చూస్ చేసుకోవాలా. అదేంటంటే ద ఫైర్ మ్యాన్ ఎంటర్డ్ ద బర్నింగ్ హౌస్ డాష్ టు సేవ్ ద ట్రాప్డ్ చైల్డ్. చిక్కుకున్నటువంటి బాలును రక్షించడం కోసం ఫైర్ మ్యాన్ మండుతున్నటువంటి ఇంట్లోకి ధైర్యంగా వెళ్ళాడు. ఆ సెన్స్లోనే ఇచ్చాడు మనకి ఇక్కడ ఆప్షన్స్. స్వీట్లీ, బ్రేవ్లీ, హ్యాపీలీ, లవింగ్లీ. సో బ్రేవ్లీ, ధైర్యంగా వెళ్ళాడు అనమాట. సో బి కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. ఇక్కడ కూడా బ్లాంక్ ఫిల్ చేయాలి. ఇక్కడ కెన్, కుడ్, కాంట్, కుడంట్ వీటికి సంబంధించి టాపిక్ మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. సో దానికి సంబంధించి ఇచ్చారు చూడండి. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, నేను చైల్డ్గా ఉన్నప్పుడు ఐ డాష్ రీచ్ ద టాప్ షెల్ఫ్. నవ్ ఐ కెన్, నేను టాప్ షెల్ఫ్ని రీచ్ కాలేకపోయా. చిన్నప్పుడు నాకు అందేది కాదు, ఇప్పుడు నేను అందుకోగలుగుతున్నాను అని చెప్తున్నాను. సో అప్పుడు నాకు ఆ ఎబిలిటీ లేదు, పాస్ట్ ఇన్ఎబిలిటీ. ఇక్కడ మనం వాడాల్సింది కుడంట్ అనమాట. సో డి కరెక్ట్. నెక్స్ట్ 4th చూడండి, ఇక్కడ కూడా ఒక బ్లాంక్ ఇచ్చాడు, మనము కరెక్ట్ వర్డ్ చూస్ చేసుకోవాలా. హీ ఫెల్ట్ వెరీ వీక్ అంటే బలహీనం అండి, ఇక్కడ వారం కాదు. సో ఇక్కడ వీక్ను సూచించేటువంటి, బలహీనాన్ని సూచించేటువంటి స్పెల్లింగ్ ఏంటి? WEAK, వీక్, WEAK. సో ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్ 5th చూడండి, బ్లాంక్ మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి హెల్పింగ్ వర్బ్ని. ఒకసారి క్లూ ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ సండే, వచ్చే సండే. నెక్స్ట్ సండే అంటే ఇది సింపుల్ ఫ్యూచర్. అక్కడ విల్, షెల్ మనం పాజిటివ్ సెంటెన్స్కి ఏదైనా వాడచ్చు. సో ఐకి ఇక్కడ విల్ అనేటువంటిది మనం యూజ్ చేద్దాం, మిగతా వేవి సూట్ కాదు సింపుల్ ఫ్యూచర్లో. సో విల్ కరెక్ట్, డి కరెక్ట్. 6th చూడండి, ద రివర్ ఫ్లోస్ డాష్ ద 2 villages, 2 villages, రెండింటి మధ్య అంటే మనం బిట్వీన్ యూజ్ చేస్తాం. సో అక్కడ బిట్వీన్ కరెక్ట్, డి కరెక్ట్. 7th చూడండి, శిఖా గేవ్ హర్ పెన్ టు డాష్ అండ్ డిడెంట్ గెట్ ఇట్ బ్యాక్. ఎవరికో పెన్ ఇచ్చింది బట్ ఇంకా తిరిగి రాలేదు అని చెప్తుంది. సో ఎవరికో, సంబడి. సో సి అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ 8th చూడండి, ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ డాష్ మైగ్రేటింగ్. సో ఇక్కడ కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ చూస్ చేసుకోవాలి. జనరల్గా కలెక్టివ్ నౌన్స్ కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. సింగులర్గా ఉండొచ్చు, ప్లూరల్గా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏ అనేటువంటిది యూజ్ చేశాడు అంటే ఇది సింగులర్గా తీసుకోమని దాని యొక్క ఉద్దేశం. ఆ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ మనం సింగులర్గా తీసుకోవాలా, సింగులర్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలా, థర్డ్ పర్సన్స్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేటువంటి సెట్ అవుద్ది. ఆమ్ అంటే ఐకి, ఆర్ అంటే ప్లూరల్, వర్ అంటే పాస్ట్ కదా. సో ఇక్కడ మనము చూస్ అయ్యేటువంటి హెల్పింగ్ వర్బ్ ఈజ్ అనేటువంటిది. సో ఏ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ 9th చూడండి, ఇక్కడ సేమ్ 4th క్లాస్లో ఇచ్చినట్టుంది క్వశ్చన్. ఇక్కడ ఏ క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అవుద్ది అన్నాడు, ఆన్సర్ కూడా మనకి ఇచ్చాడు. ఆన్సర్ ఏంటంటే ఐ గో టు స్కూల్ బై బైసికల్. నేను సైకిల్ మీద స్కూల్కి వెళ్తాను. మరి క్వశ్చన్ ఎలా స్టార్ట్ అవుద్ది? నేను సైకిల్ మీద వెళ్తాను అంటే నువ్వు ఎలా వెళ్తావు, అదే కదా క్వశ్చన్. కాబట్టి ఇక్కడ హౌతో స్టార్ట్ కావాలి. సో ఇక్కడ బి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th చూడండి, విచ్ సెంటెన్స్ యూజెస్ ద అపాస్ట్రఫీ కరెక్ట్లీ. కరెక్ట్గా వాడినటువంటి అపాస్ట్రఫీ ఉన్నటువంటి సెంటెన్స్ ఏది అనేటువంటిది ఇక్కడ సెకండ్ ఇది కరెక్ట్ అండి, బి కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ద బుక్ ఈజ్ ఈ వర్డ్స్, అక్కడ అపాస్ట్రఫీ అవసరం లేదు. థర్డ్ దాంట్లో ఐ హ్యావ్ 2 sisters, అక్కడ అవసరం లేదు. డి కరెక్ట్ అనుకుంటారు కానీ కాదు, చిల్డ్రన్ తర్వాత అపాస్ట్రఫీ తర్వాత ఎస్ రావాలా. మనకు ఆ రూల్ కూడా ఉంది టెక్స్ట్ బుక్లో.
సో ఇక్కడ కరెక్ట్ ఏంటంటే బి అండి. ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ రైనింగ్ అగైన్. ఇట్స్ రైనింగ్, ఇట్ ఈస్ రైనింగ్, దాని షార్ట్ ఫామ్ ఇట్స్ మనం రాయొచ్చు, తప్పేం లేదు. సో నెక్స్ట్ అగైన్ 11 నుంచి 15 క్వశ్చన్స్కి సంబంధించి ఒక కాంప్రిహెన్షన్ మనకుంది. ఇది బీర్బల్స్ కిచ్డీ అనేటువంటి లెసన్కి సంబంధించి. చాలాసార్లు ఈ స్టోరీ అనేటువంటిది మనం చూసే ఉంటాం. వన్ కోల్డ్ నైట్ ఎంపరర్ అక్బర్ అండ్ హిస్ కోర్టియర్స్ సాట్ ఇన్ ద గార్డెన్. ద విండ్ వాజ్ స్ట్రాంగ్ అండ్ ఎవ్రీవన్ ఫెల్ట్ వెరీ కోల్డ్. ఒక చల్లని రాత్రి మరి మన కింగ్ అక్బరు ఆయన యొక్క కోర్టియర్స్ అందరూ కూడా గార్డెన్లో కూర్చున్నారంట. అందరూ కూడా చాలా చలి ఫీల్ అయ్యారంట. అప్పుడు అక్బర్ చెప్పాడు, నో వన్ కెన్ స్టే అవుట్ సైడ్ ఇన్ దిస్ కోల్డ్ వితౌట్ ఫైర్. అసలు ఎవ్వరు కూడా ఇంత చలిలో ఉండలేరా, ఫైర్ లేకుండా, పక్కన మంట లేకుండా ఎవరు కూడా ఈ చలిలో ఉండలేరని చెప్పాడు. దానికి బీర్బల్ ఏం చెప్పాడు నవ్వి, ఐ నో సమ్ వన్ హూ కెన్ డూ ఇట్, బట్ నాకు తెలుసండి ఎవరు ఉండగలరు అని అన్నాడు. అప్పుడు అక్బర్ అనౌన్స్ చేశాడు, ఇఫ్ ఎనీ వన్ స్టేస్ ఇన్ ద కోల్డ్ రివర్ ఫర్ 1 whole night ఐ విల్ గివ్ హిమ్ ఏ రివార్డ్. ఎవరైనా ఒక రాత్రి అంతా ఆ చల్లని రివర్లో ఉంటే నేను వాళ్ళకి రివార్డ్ ఇస్తానని చెప్పాడు. సో మరుసటి రోజు ఒక పూర్ మ్యాన్ వచ్చాడు, ఛాలెంజ్ తీసుకున్నాడు. అతను ఒక ఫుల్ నైట్ కూడా రివర్లో ఉన్నాడు. నెక్స్ట్ రోజు కోర్టుకు వచ్చాడు రివార్డ్ కోసం. అప్పుడు అక్బర్ అడిగాడు అతన్ని, హౌ డిడ్ యూ స్టే ఇన్ దట్ కోల్డ్, అంత చల్ల ఎలా ఉండగలిగావయ్యా అన్నాడు. అప్పుడు అతను చెప్పాడనమాట ఆ వ్యక్తి, ఐ కెప్ట్ లుకింగ్ ఎట్ ద స్మాల్ ల్యాంప్ ఫార్ అవే. నాకు దూరంగా కనబడేటువంటి ల్యాంప్ నేను చూస్తూ ఉండిపోయాను. ఇట్ గేవ్ మీ హోప్, అదే నాకు ఆశని ఇచ్చింది అనేటువంటి మాట చెప్పాడు. అప్పుడు అక్బర్ అన్నాడు, దట్ మీన్స్ యూ గాట్ వార్మ్త్ ఫ్రమ్ ద ల్యాంప్. అంటే నువ్వు ఆ ల్యాంప్ నుంచి వేడిని తీసుకున్నావా, యూ విల్ నాట్ గెట్ ద రివార్డ్, అసలు నీకు రివార్డ్ రాదు పో అని అన్నాడు. అక్కడ ఎక్కడో దూరంగా ల్యాంప్ ఉంటే దాని నుంచి వేడి వచ్చిద్దా, బట్ అక్బర్ ఇలా చేస్తుంటాడు అప్పుడప్పుడు. అప్పుడు ఆ పూర్ మ్యాన్ పాపం బాధపడి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు బీర్బల్ అక్బర్ని లంచ్కి పిలిచాడంట. అయితే ఫుడ్ ఇంకా రెడీ చేయాల. అక్బర్ చూశాడు బీర్బల్ని, కిచిడి వండుతున్నాడు, కుండలో వండుతున్నాడు. అయితే అతను ఏం చేశాడు తెలుసా, పైన ఆ కుండను వేలాడదీశాడు, కింద ఎక్కడో మంట పెట్టాడు. అంటే మంట కుండను రీచ్ కావడానికి మధ్యలో గ్యాప్ చాలా ఉంది అనమాట. అతను నవ్వాడు, హౌ విల్ ద ఫుడ్ కుక్ ఫ్రమ్ సచ్ ఏ డిస్టెన్స్. ఏమైనా తెలివి ఉందా లేదా బీర్బల్, అంత గ్యాప్ ఇస్తే ఎలా అక్కడ కిచిడి అనేటువంటి రెడీ అవుతుంది అన్నాడు. అప్పుడు బీర్బల్ నవ్వి చెప్పాడనమాట, జస్ట్ లైక్ ద మ్యాన్ గాట్ వార్మ్త్ ఫ్రమ్ ఎ ఫార్ అవే ల్యాంప్. ఎలాగా దానికి వేడొచ్చిందంటే, ఎలాగైతే ఆ రివర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ల్యాంప్ నుంచి వేడిని తెచ్చుకున్నాడో అదేవిధంగా ఈ కుండ కూడా వేడిని తీసుకొని ఉడుకుద్దిలేండి అని చెప్పాడు. అప్పుడు అక్బర్కి తన యొక్క తప్పు అర్థమయ్యి అతన్ని పిలిచి అతనికి రివార్డ్ అనేటువంటిది ఇచ్చాడు. ఇది స్టోరీ అండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఛాలెంజ్ డిడ్ అక్బర్ గేవ్ టు ద పీపుల్. ఏం ఛాలెంజ్ ఇచ్చాడు, ఎవరైతే ఒక రోజు రాత్రి ఆ కోల్డ్ రివర్లో ఉంటారో అని, అదే కదా. సో దానికి సూట్ అయ్యేటువంటి ఆన్సర్ ఏంటండి, టు స్టే ఇన్ ఎ కోల్డ్ రివర్ ఆల్ నైట్. ఓకే, సరిపోతుంది. సో డి కరెక్ట్. నెక్స్ట్ 12th చూడండి. వాట్ వాజ్ బీర్బల్ కుకింగ్ వెన్ అక్బర్ విజిటెడ్ హిమ్. ఏమడుగుతున్నాడు అండి, మన లెసన్ నేమ్ కూడా అంటే మన కాంప్రిహెన్షన్ నేమ్ కూడా అదే కదా, కిచిడి. సి, వై డిడ్ అక్బర్ రిఫ్యూజ్ టు రివార్డ్ ద పూర్ మ్యాన్. ఎందుకు అతనికి రివార్డ్ ఇవ్వలేదు కింగ్. అతను ఏం నమ్మాడు, బికాస్ ద మ్యాన్ గాట్ వార్మ్త్ ఫ్రమ్ ద ల్యాంప్. ఆ ల్యాంప్ నుంచి వేడిని వెచ్చదనాన్ని పొందాడు అని ఫీల్ అయ్యాడు కాబట్టి. సో సి కరెక్ట్. వాట్ వాజ్ ద వెదర్ లైక్ ఇన్ ద గార్డెన్. ఎలా ఉందండి వెదరు, కోల్డ్ అండ్ విండీ కదా. సో ఏది సూట్ అవుద్ది, యా బి, కోల్డ్ అండ్ విండీ. నెక్స్ట్ 5th, వాట్ లెసన్ డస్ ది స్టోరీ టీచర్స్. ఏం లెసన్ మనకి స్టోరీ అనేటువంటి చెప్తుంది. వీ షుడ్ బి కైండ్ అండ్ ఫెయిర్ టు అదర్స్. మనం దయగా ఫెయిర్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ కింగ్ కరెక్ట్గా అయితే లేడు. సో కాబట్టి ఇక్కడ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th చూడండి. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ ఆల్రెడీ ఏప్రిల్ సెడ్ సునీల్. ఇక్కడ ప్రాపర్ పంక్చుయేషన్ మార్క్స్ తోటి రాసి మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ఫస్ట్ చూడండి, ఐ స్మాల్ ఇచ్చాడు, తప్పు. ఐ ఎక్కడున్న క్యాపిటల్ ఉండాలా. కెన్ తర్వాత అపాస్ట్రోఫీ పెట్టి టీ అనేటువంటిది పెట్టాలి. ఓకే. నెక్స్ట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ ఆల్రెడీ ఏప్రిల్ సెడ్ సునీల్. ఐ కాంట్ బిలీవ్, ఇక్కడ బిలీవ్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. నెక్స్ట్, ఇట్స్ ఐ క్యాపిటల్ ఉండాలి, టీ తర్వాత అపాస్ట్రోఫీ ఎస్. ఇట్స్ ఆల్రెడీ ఏప్రిల్, గుర్తుంచుకోండి ఏప్రిల్ అనేటువంటి ఒక ప్రాపర్ నౌన్, ఏ క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ ఏం చేయాలి, అపాస్ట్రోఫీ క్లోజ్ చేయాలండి, పక్కన కామా పెట్టి సెడ్ సునీల్, సునీల్లో ఎస్ అనేటువంటిది క్యాపిటల్ రాయాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మీరు చూడండి, ఎందుకంటే వాటిని చెప్పేటప్పుడు మనం గుర్తించడం కంటే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 17th వన్ చూడండి. ఇక్కడ మనం మ్యాచ్ చేయాలి, మ్యాచ్ చేసి కరెక్ట్గా రాయాలి, సఫిక్సెస్ యూజ్ చేయాలి. ప్లీజ్ ఏంటి కలిపితే ప్లెజెంట్, డిఫర్ ఏంటి డిఫరెంట్, క్రియేట్ ఐవి క్రియేటివ్, హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్, పేయబుల్ రిలాక్సింగ్ రెస్పాన్సిబుల్. ఓకేనా, వాటిని కరెక్ట్గా మనం రాయాలి.
ఒకసారి ఈ సఫిక్సెస్ వర్డ్స్ తోటి కలిసినప్పుడు చివరి లెటర్ మిస్ అయిపోయి కొత్త లెటర్స్ వస్తూ ఉంటాయి, మనం వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 18th వన్ సినోనిమ్స్కి మనము మ్యాచ్ చేయాలా. డెడికేటెడ్, కమిటెడ్, లక్, లక్ అంటే ఫార్చ్యూన్, అదృష్టం, విక్టరీ, సక్సెస్, విజయం, ఫేమస్, పాపులర్. నెక్స్ట్ 19th 4 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనము చూస్ చేసుకోవాలి 2 ఆప్షన్స్ నుంచి. ఫస్ట్ది రవలి డాష్ ఈట్ వెజిటబుల్స్. గుర్తుంచుకోండి, ఇక్కడ డోంట్, డజంట్ అనేటువంటిది మనకు ఆప్షన్స్ ఉన్నాయి. డజ్ అనేటువంటిది వేటికి వచ్చింది అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్కి. హీ, షీ, ఇట్ సింగులర్ నేమ్స్కి వచ్చింది. ఇక్కడ రవలి సింగులర్ నేమ్ కదా, తను కూడా థర్డ్ పర్సన్ సింగులరే కాబట్టి తనకి డజ్ తీసుకోవాలి. కాబట్టి డజంట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. డోంట్ వేటికి తీసుకుంటాం? ఐ, వి, యూ, దే. ప్లూరల్స్కి డోంట్ తీసుకుంటాం, సింగులర్స్కి డజ్ తీసుకుంటాం. కాబట్టి రవలికి డజంట్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ చూడండి, దే డాష్ ఫుట్బాల్ ఆన్ సండేస్. గుర్తుంచుకోండి, ఆన్ సండేస్ ఆదివారాల పూట ఆడుతూ ఉంటారు. ఇది ఒక రెగ్యులర్ యాక్షన్, సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలా అంటే సబ్జెక్ట్ తర్వాత V1 ఉండాలి. దే ప్లే అప్, ప్లేడా, V1 ప్లే. నెక్స్ట్ థర్డ్, ద టీచర్ డాష్ ఆ న్యూ లెసన్ ఎస్టర్డే. ఎస్టర్డే నిన్న అంటే సింపుల్ పాస్ట్, వర్బ్ V2 తీసుకోవాలి. సో టీచ్, టాట్. ఏది తీసుకుంటాం? టాట్. ఎవ్రీ వన్ డాష్ అ గుడ్ స్టోరీ. ప్రతి ఒక్కరు మంచి స్టోరీని ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్స్, థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే మెయిన్ వర్బ్కి ఎస్ అనేటువంటిది యాడ్ అవుద్ది. సో ఎంజాయ్స్. ఎవ్రీ వన్ కూడా సింగులర్ కిందే మనం తీసుకుంటాం. నెక్స్ట్ 20th వచ్చినండి. ఇక్కడ ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అనేటువంటిది ఇచ్చాడు. ఇది కడపలో జరిగింది. సో దానికి సంబంధించి మనం క్లియర్గా చదివితే కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయొచ్చు. సరే చూడండి, యాన్యువల్ కైట్ ఫెస్టివల్ స్టార్టెడ్ ఇన్ కడప ఆన్ సండే. సండే రోజున యాన్యువల్ కైట్ ఫెస్టివల్ అనేటువంటిది స్టార్ట్ అయిందంట. బ్రింగింగ్ జాయ్, ఎక్సైట్మెంట్ టు ద సిటీ. జాయ్, ఎక్సైట్మెంట్ సిటీకి వచ్చేసింది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలామంది ప్రజలు కైట్ ఫెస్టివల్ చూడడానికి వచ్చారంట. ఇక్కడ అన్ని రకాల కైట్స్ అనేటువంటివి ఉన్నాయంట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీన్ని ఇనాగ్రేట్ చేశాడని చెప్తున్నారు. ఆయన కూడా కైట్ ఎగరేశారంట. నెక్స్ట్ కైట్ మేకర్స్ డిఫరెంట్ స్టాల్స్ అనేటువంటి ఏర్పాటు చేశారంట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అనేటువంటి అరేంజ్ చేశారంట. బటర్ఫ్లై కైట్స్, డ్రాగన్ కైట్స్, LED కైట్స్ కూడా ఉన్నాయంటండి. నెక్స్ట్ పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొని ఫైటింగ్ కాంపిటీషన్స్ అనమాట. సో ఒకళ్ళనొకళ్ళు కైట్స్ని తెంపుతుంటారు కదా, సో అట్లా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మ్యూజిక్, డ్యాన్స్, వాట్ నాట్ సూపర్గా ఉందంట. ఫుడ్కి సంబంధించి డిఫరెంట్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏం చెప్తున్నాడు, మిర్చి బజ్జీ, కారం దోశ ఉన్నాయంట. మేజర్ అట్రాక్షన్ అంట అవి. సూపర్ కదా. సో సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. సో ఎకో ఫ్రెండ్లీ కైట్ స్ట్రింగ్స్ అనేటువంటి యూజ్ చేయాలా. చైనీస్ మంజాల్ లాంటివి కనుక వాడితే వాటి వల్ల ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయారు. కాబట్టి ఎకో ఫ్రెండ్లీ స్ట్రింగ్స్ వాడాలి. నెక్స్ట్ అదేవిధంగా ఫ్లయింగ్ కైట్స్ నియర్ పవర్ లైన్స్ అండ్ అవాయిడ్ చేయాలన్నమాట. మనం పవర్ లైన్స్, కరెంట్ తీగలు ఉన్న దగ్గర కైట్స్ ఎగరేయకూడదు అనేటువంటిది. నెక్స్ట్ వాలంటీర్స్ ఆర్ హెల్పింగ్ క్లీన్ అప్ ద ఏరియా టు కీప్ ద సిటీ టైడీ. వాలంటీర్స్ క్లీన్ చేస్తూ సిటీని చాలా నీట్గా ఉంచుతూ ఉన్నారు, ఆ ఏరియాని క్లీన్గా ఉంచుతున్నారు అని చెప్తున్నాడు. థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ ద సెలబ్రేషన్స్ మేకింగ్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్. 1000 మంది దీంట్లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, ఆన్సర్స్ అనేటువంటి మీరు గెస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్? న్యూస్ పేపర్ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? అబౌట్ ద కైట్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ కడప. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వేర్ వాజ్ ద కైట్ ఫెస్టివల్ హెల్డ్? కైట్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ కడప. థర్డ్, హూ ఇనాగ్రేటెడ్ ద ఫెస్టివల్? ఎవరు ఇనాగ్రేట్ చేశారండి? ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇనాగ్రేటెడ్ ద కైట్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, వాట్ కైండ్ ఆఫ్ కైట్స్ వర్ అవైలబుల్ ఎట్ ద ఫెస్టివల్? ఫెస్టివల్ ఎటువంటి కైట్స్ అనేటువంటి రెడీగా ఉన్నాయి? ఇక్కడే ఉందండి, సెకండ్ పేరా లాస్ట్లో ఉంది చూడండి. డ్రాగన్ కైట్స్, బటర్ఫ్లై కైట్స్, LED కైట్స్. నెక్స్ట్, వాట్ ఫుడ్ ఐటమ్స్ వర్ మేజర్ అట్రాక్షన్ ఎట్ ద ఫెస్టివల్? మేజర్ అట్రాక్షన్ ఏంటంట? ట్రెడిషనల్ ఫుడ్స్ లైక్ మిర్చి బజ్జీ అండ్ కారం దోశ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, వాట్ సేఫ్టీ మెజర్స్ వర్ ఫాలోడ్ డ్యూరింగ్ ద ఈవెంట్? ఈ ఈవెంట్ అంతా జరిగేటప్పుడు మనం ఎట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో కావాలా? సో ఆల్రెడీ లాస్ట్ బట్ 1 పారాగ్రాఫ్లో ఉంది మనకి, యూజ్ ఎకో ఫ్రెండ్లీ కైట్ స్ట్రింగ్స్ అండ్ అవాయిడ్ ఫ్లయింగ్ కైట్స్ నియర్ పవర్ లైన్స్. సో ఇది దీనికి సూట్ అయ్యేటువంటి ఆన్సర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 3rd, 4th, 5th సంబంధించినటువంటి కీ అండ్ మై ఎక్స్ప్లెనేషన్. సో మీకు కనుక దీని మీద ఏదన్నా మీరు ఇంకొక ఆన్సర్ కనుక అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వాటిని మనం సార్ట్అవుట్ చేసుకుందాం. సో ఇదండి ఈరోజుకి నా వీడియో. సో మరొక కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.